సజీవుడైన యేసు నామములో మరొకసారి మనకందరికీ శుభములు. ప్రియులారా, క్రీస్తు రాకడ కొరకు పరిశుద్ధ సంఘముగా సిద్ధపరిచినటువంటి వ్యక్తులు, కుటుంబాలు, సహవాసాలు, సంస్థలు, క్రైస్తవ సంస్థలందరికీ కూడా క్రీస్తు నామమున శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన మీద ఆధారపడి మనము కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాము. ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి లోతైన బరువైనటువంటి మాటలు ఉన్నాయి. వాటిని వాక్యపు వెలుగులో మరియు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా వాటిని గ్రహించుటకు మనము సిద్ధపడి ఉన్నాము. ఈ మాటలు మనకు ఒక జీవముగాను, వెలుగుగాను, మనలో ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానమును పారద్రోలే వెలుగుగాను ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రకటన గ్రంథములో మనము ఎంచుకున్నటువంటి అద్భుతమైన, గంభీరమైన అంశమేదనగా యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆ మాట, ఆ యేసు క్రీస్తు, అదొక్కటే చాలు. ఆ యేసు క్రీస్తును గురించినటువంటి అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ, మొట్టమొదటగా యేసు యొక్క రూపము. ప్రకటన గ్రంథంలోనే, ఇక పాత నిబంధన నుంచి మనం స్టడీ చేస్తే సమయం లేదు. మనం వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు వాటిని ఆ దృష్టిలోనికి తీసుకొని వద్దాము. యేసుక్రీస్తు యొక్క రూపము మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకు స్టడీ చేయాలి యేసు ప్రభు యొక్క రూపం అంటే, 12:2 హెబ్రీ పత్రిక, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనము విడుదల పొంది క్రీస్తు వైపు మనము చూచుచు మన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుటకు, మన పరుగు తుద ముట్టించుటకు ఆ రూపము మనకు అవసరం. ఆ రూపంలో ఎంతో మహిమ కనుక ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికే ఒక 19-20 వారాల నుంచి మనం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. గత వారములలో మనము 2 వారాలు చేసుకోలేకపోయాము. ఎందుకంటే క్రిస్మస్ కూడా మండేనే వచ్చింది, జనవరి 1 కూడా మండేనే వచ్చింది. కాబట్టి ఆ 2 వారాలు చేసుకోలేకపోయాము. ఈరోజు ప్రభు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు మనము ఈ విధంగా స్టడీ చేయడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక రూపం, ఆ రూపాన్ని మనము స్టడీ చేస్తున్నాం. రైట్. 14 ప్రకటన. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇక్కడ ఈ క్రీస్తు రూపంలో 3 విషయాలు మనం అక్కడ చూస్తాము. ఒకటేంటంటే, ఆ మేఘము మీద క్రీస్తు ఆసీనుడై ఉండెను, మొదటిది. రెండవది, శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి. దీనిలో మొట్టమొదటిగా ఆయన మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆసీనుడై ఉండడంటే కూర్చొని ఉండెను. అంటే ఆయన కూర్చునే స్థలము. ఇక మనము ముందు ఇప్పుడు కొన్ని వాక్యంలో చూడబోతున్నాము. ఈ మేఘము దేన్ని సూచిస్తుంది? మేఘము దేవుడు, మేఘము యేసుక్రీస్తుని దగ్గర పెట్టుకొని. ఎందుకు ఈ మేఘమును యేసుక్రీస్తు తను అక్కడ ఆసీనుడుగా అవటానికి అది ఎంచుకున్నాడు? మనము ఏం పాఠాలను మనం నేర్చుకోవాలనో అక్కడక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన రీతిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాము. ఇంతకు మునిపే నేను గత
ఎపిసోడ్లో దీని గురించి మనం ప్రారంభించాము. మరొకసారి ఆ మేఘము గురించినటువంటి విషయాలు బైబిల్లో ఈ విధముగా మనం చూస్తాము. ఆ టైటిల్స్ మాత్రమే మీరు చూడండి. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు మేఘము ఒక దేవునికి నివాసముగాను వాహనముగాను ఉన్నది. అదే మనం ఇప్పుడు స్టడీ చేసేది. ఇక మిగిలినటువంటి విషయాలు మనకు ఇప్పటికీ అంటే మనం ఎంచుకున్నటువంటి యేసు రూపానికి అవి సంబంధం లేనటువంటి. భవిష్యత్తులో మేఘం విషయమై ఇంకా ఏమన్నా విషయాలు వస్తే వాటిని కూడా నేను స్టడీ చేసి పెట్టాను. ప్రభు చిత్తమైతే అది ఆ అవకాశం వస్తే మనం వాటిని కూడా ధ్యానం చేస్తాము. అదేంటంటే మేఘము దేవుడు చేసినటువంటి అనేక సృష్టిలో ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల వలె మేఘము కూడా దేవుని సృష్టి అనేటువంటిది ఒక అంశము. అంతే మాత్రమే కాదు కానీ మేఘము దేవుని యొక్క చేతిలో ఒక పనిముట్టుగా వాడబడింది, ఒక ఆయుధముగా వాడబడింది. తర్వాత మేఘము ఒక ఉపమానముగా కూడా, ఒక గుర్తుగా, అలంకారముగా కూడా వాడబడింది. మొత్తానికి మనకు ప్రకటన గ్రంథంలో మనం ఎంచుకున్నటువంటి అంశం యేసుక్రీస్తు యొక్క రూపంలో మనకు కావలసినటువంటిది ఫస్ట్దే ఏంటి? దేవుడు లేకపోతే యేసుక్రీస్తు మేఘము ఆసీనుడై ఉండెను. దానికి ప్రారంభ వచనం మనకు ఇంతకుముందు మనం చదివినట్టు ప్రకటన 14:14. రైట్. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను లాస్ట్ టైము లేవ్యాకాండము 16వ అధ్యాయము వరకు నేను చెప్పాను. లేవ్యాకాండం 16:2. ఈరోజు మనము సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15, 16, 17 వచనాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ యేసుక్రీస్తు మేఘము, వాటి నుంచి మనము దేవుని గురించి ఏం నేర్చుకోవాలి, ఆయన రూపంలో ఉన్నటువంటి మహిమ కానీ, శక్తి కానీ, దాని యొక్క పని కానీ, వీటిని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. మీరు రాసుకోండి, లేకపోతే నేను తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. సంఖ్యాకాండము 9:15. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. అక్కడి వరకు మనము ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుందాము. ఆ సందర్భం, ఆ పిక్చర్, ఆ చిత్రము ఏంటి? ఇప్పుడు మందిరమును నిలవబెట్టినప్పుడు ఏంటి మందిరం నిలవబెట్టుట అంటే? మనకందరికి తెలుసు, ఈ ప్రత్యక్ష గుడారములో మందిరము. గుడారము అంటే ఈ మొత్తాన్ని గుడారం అంటాము. అయితే మధ్యలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటివి 2 ఉంటాయి. దాన్ని మందిరము నిలవబెట్టినప్పుడు అంటే ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసినప్పుడు, కంప్లీట్ చేసినప్పుడు ఆ దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. ఇప్పుడు ఈ మేఘము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఆకాశంలో ఒక మేఘం వచ్చి దాని మీద కమ్మింది అనే దానికి మించినటువంటి అర్థము అక్కడ ఉన్నది. సాధారణంగా మేఘాలు మనకు భౌగోళిక పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మేఘాలు రావడము, పోవడము జరుగుతుంటది. కానీ ఆ సందర్భం ఇక్కడ కాకుండా, నిలవబెట్టిన దినమున, మందిరము నిలవబెట్టినటువంటి దినమున సాక్ష్యపు గుడారములను మందిరమును ఆ మేఘము గుడారమును కమ్మెను. అంటే ఇది మనము పైన ఆకాశంలో చూసే మేఘము కాదు అని తేలిపోయింది.
సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఇక్కడ 2 కనపడుతున్నాయి మనకు. రాత్రి నుండి సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. అంటే ఇప్పుడు ఈ మేఘము, అగ్ని వంటి ఆకారం ఇవి 2 కలిసిపోయాయి. కలిసిపోయి మేఘము మందిరము కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఈ అగ్ని వంటి ఆకారము అది దేవుని యొక్క, అక్కడ దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక గుర్తు. దేవుడు ఆ మందిరం యొక్క ముగింపును అంగీకరించాడు అనే దానికి ఒక గుర్తు. ఇప్పుడు మనం ఒకటి కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్‌గా అయిపోయింది. దాన్ని ఇంక మనం ఇప్పుడు అది కంప్లీట్ అయిందా లేదని ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఆ మేఘము వచ్చుటయే, సాయంకాలం నుంచి ఉదయం వరకు ఆ మేఘములో అగ్ని వంటి ఆకారము కనబడుటయే అది ఒక అంగీకారమునకు గుర్తు. అయితే ఇక్కడ ఒక చిన్న పాఠం. అదేంటంటే దేవుడిచ్చినటువంటి పని మోషే గారు ఎప్పుడైతే ముగించాడో, ఎన్ని ఆజ్ఞలు కదా! ఆ ఆలయం, ఆ గుడారం కట్టడానికి ఎన్ని ఆజ్ఞలో, ఎన్ని వస్తువులో, ఎన్ని కొలతలో, దాదాపుగా 15 రకాల వస్తువులు వాడబడ్డాయి. ఆ మెజర్మెంట్స్ ఇవన్నీ మోషే గారు ఎదురు ప్రశ్నించకుండా దేవుడు చెప్పినట్టు చేస్తే, then he will come down and approve it and accept it and promises his presence. పాఠం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి పని ఆయన అంగీకరించాలి. మనకు ఏదైనా ఒక చిన్న పనులు ఇస్తే ఆయన అంగీకరించాలి. అంగీకరించడానికి నేను దీన్ని అంగీకరించాను అనే దానికి ఒక గుర్తు. బాగుంది ఇది. నీ పనిని నేను అంగీకరించాను, నేను అప్రూవ్ చేస్తున్నాను, నీ పనిని చూడడానికి నేను దిగి వచ్చాను అనే దానికి ఆ పని ముగించిన తరువాత దేవుడు ఒక సూచన ద్వారా, ఒక అద్భుతం ద్వారా మనకు తెలియచేయుట, అది దేవుడు అంగీకారమునకు ఒక గుర్తుగా ఉన్నది. చూడండి, మేఘము అంటే ఉత్తి మేఘము కాదు, అది యేసుక్రీస్తు ఆ మేఘాన్ని ఆసీనుడుగా చేసుకొని ఉన్నాడు. నంబర్ 1. ఇప్పుడు సంఖ్యాకాండము అదే 9వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. ఇప్పుడు ఈ మేఘము ప్రయాణం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ దేవుని యొక్క సృష్టి, ఇది దేవుని సృష్టి కాదమ్మా. మర్చిపోయినాను, తప్పు. ఇది దేవుని సృష్టి కాదు. ఇది దేవుడి యొక్క రూపానికి సంబంధించినటువంటి మేఘం. ఇది ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు ఉన్నాయి. వాటిని కూడా ప్రభు ఇంకొక సందర్భంలో వాటిని వాడుకున్నాడు, వాటికి ఆజ్ఞాయించాడు. ఇప్పుడు అవి కాదు, దేవుని సృష్టి కాదు ఈ మేఘం. దేవునికి సంబంధించినటువంటి రూపంలో ఆయన కూర్చోవడానికి, ఆయన ఒక పనిని అంగీకరించడానికి ఈ మేఘము అగ్ని వంటి రూపం. ఈ 9:17లో సంఖ్యాకాండంలో మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారములను వేసుకునేది. ఇది ఒక మంచి పిల్లలకు చెప్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక మేఘం ఉండేది ఆ కాలంలో, అది ఇట్లా ఎత్తబడితే వాళ్ళందరూ పోవాలి. ఎక్కడ మేఘం ఆగితే
వాళ్ళందరూ అక్కడ నిలిచిపోయి గుడాలు వేసుకో. అది చెప్పడానికి వినడానికి బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. అయితే అదే మాట, అదే మేఘము మీద ఆసీనుడై ఉన్నటువంటి వానిని అనుసరించి మన ప్రయాణములను కొనసాగించుట. అది ఇప్పుడు మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదా. క్రైస్తవ ప్రయాణం ఉంది కదా. ఈ క్రైస్తవ ప్రయాణంలో మన మూమెంట్స్, మన డెసిషన్స్, ఎక్కడ నేను ఆగాలి, ఎక్కడ ముందుకు పోవాలి, ఎప్పుడు అంటే ఇది యేసుక్రీస్తుని కలిగినటువంటి వారికి ఆ మూమెంట్, ఆ స్పిరిట్స్ మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది. అట్లనే ఇప్పుడు కూడా మాకు కావాలి సార్ అంటే బాగుంటది, చాలా బాగుంటది. నాకేం తెలుస్తలేదు, ఎక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా తెలియడం లేదు, ఎక్కడికి మూవ్ కావాలన్నా లేదు, ఈ విషయంలో ముందుకు పోవాలన్నా లేకపోతే కొద్దిసేపు వెయిట్ చేయాలన్నా అంటే ఈరోజు పాఠం ఏంటంటే, ఇదిగో మేఘము మీద ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు కదా, జస్ట్ ఆయన వైపు చూస్తూ ఉండు. అది నేర్చుకున్నా, నేను కూడా నేర్చుకుంటా. ఆయన వైపు చూస్తూ ఉంటే సరే ఈ విషయంలో ముందుకు పోండి, ఈ విషయంలో ఆగండి. హల్లెలూయా. ఆ కార్యాలను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది ఒక పాట. నెక్స్ట్ సంఖ్యాకాండం 9:18 యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచిండిన దినములన్నీ వారు నిలిచిరి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యెహోవా పైన 17లో మేఘం చెప్పినట్టు వింటున్నారు. 9:17 సంఖ్యాకాండం. 9:18లో యెహోవా మాట చొప్పున. అంటే ఇప్పుడు యెహోవా మాట ఎవరు అంటే మేఘము. యెహోవా మాట ఈజ్ ఈక్వల్ టు మేఘము. యెహోవా మాట ఈజ్ ఈక్వల్ టు మేఘము. యోహాను 1:14 ఆ వాక్యము, యెహోవా వాక్యము, యెహోవా మాట శరీరధారిగా అంటే యేసుక్రీస్తు కదా. ఈ శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు మాట ఈజ్ ఈక్వల్ టు యెహోవా మాట ఈజ్ ఈక్వల్ టు ఆ గుడారం మీద దిగినటువంటి ఆ మేఘము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు మేఘం మీద ఆసీనుడై ఉండనంటే, పరలోకంలో పోయిన తర్వాత ఒక మేఘం ఉంటది. ఆ మేఘం మీద యేసుక్రీస్తు ఇట్లా కూర్చొని ఉంటాడు. మనం పోయి అందరం చూస్తాము. అది అట్లా పక్కన పెట్టి ఇప్పుడు దాన్ని అనుభవించుటకు మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనుభవించుటకు ఆ మేఘము ఎత్తబడినప్పుడు ప్రయాణం అయిపోయిరి. ఎక్కడ నిలిచినప్పుడు అక్కడనే గుడారాలు వేసుకొని ఉన్నారు. నాకు అట్టి అనుభవం కావాలి. చూడండి, ప్రకటన గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఒక కోణంలో బాగా లోతైనటువంటి మర్మాలు, ఆ యొక్క కాలాలు, దినములు, ప్రవచనాలు, నెరవేర్పులు, ముద్రలు, బూరలు, పాత్రలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది, ఇవన్నీ మనం వినడానికి బాగా ఇష్టపడతాము. నేర్చుకోవడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది ఒకవైపు ఒక కోణము. దాన్ని స్టడీ చేసినటువంటి వారు ఎంతో మంది పండితులు, బైబిల్ పండితులు ఉన్నారు. వారి దగ్గర నుంచి మనం నేర్చుకునవచ్చు. అయితే మనము ప్రభు మనకిచ్చినటువంటి చిన్న అవకాశంలో మనము వాటిని మెల్లమెల్లగా చిన్న చిన్న పదాలతో మనం నేర్చుకుంటూ ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకునేటటువంటిదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనది. వాళ్ళది తప్పు, మనది రైట్ అనేటువంటిది కానే కాదు. ప్రభు ఎవరికి ఎటువంటి ప్రత్యక్షతలను, జ్ఞానమును ఇస్తాడో వాటిని అన్నిటిని మనము వాడుకోవచ్చు. దేవుడు ప్రభు మనకిచ్చినటువంటి ఈ పద్ధతి, ఈ పద్ధతిని మనము అనుసరిస్తున్నాము. అందుకనే దీనిలో కేవలము ఆబ్జెక్టివ్గా నేర్చుకోకుండా
సబ్జెక్టివ్గా నాకు కూడా ఇది సంబంధమైనటువంటిది. ఇప్పుడు మనకు తేలిపోయింది ఏంటంటే, ఈ మేఘం అనేటువంటిది యెహోవా మాట. యెహోవా మాట చొప్పున ప్రయాణము. పాత నిబంధనలో మేఘము చొప్పున ప్రయాణము. పాత నిబంధనలోనే యెహోవా మాట చొప్పున ప్రయాణము. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పిన మాట చొప్పున ప్రయాణములు. మన మన జీవిత ప్రయాణములు. అది ఏ విషయంలోనైనా ఫ్యామిలీ గాని, చిల్డ్రన్ గాని, యెహోవా మాట చొప్పున మనము వెళ్ళాలి. రైట్. 19వ వచనం. సంఖ్యాకాండము 9:19. ఆ మేఘము బహు దినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. ఇది చూడండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాషను నిలిచిరి. ఫస్ట్ ఎందుకు నిలిచిరి? మేఘము నిలిచింది కాబట్టి మేము నిలుస్తాం. రెండోది ఎందుకు నిలిచిరి? యెహోవా నోటి మాట చొప్పున వారు నిలిచిరి. యెహోవా మాట చొప్పుననే ప్రయాణం చేసి, అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేశారు. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేశారు. ఈ వచనంలో నేను ఆ గుర్తించినటువంటి మాట ఏంటంటే, బహుదినములు. అంటే ఇట్స్ నాట్ కన్వెన్షనల్ లివింగ్, కన్వెన్షనల్ ట్రావెలింగ్, ఇట్స్ నాట్ కన్వెన్షనల్ జర్నీ. అంటే మనము ఈ విషయంలో ఒక నెల రోజులు నడవాలి, నెల రోజులు ఆగాలి, లేకపోతే 10 రోజులు ప్రయాణం చేయాలి, ఒక 5 రోజులు రెస్ట్ తీసుకోవాలి. అంటే మనము లైఫ్ జర్నీని డైరెక్ట్ చేయడం ఎట్లా? స్వభావ సిద్ధముగా. ప్రజలందరూ కూడా సాధారణంగా ఈ విషయంలో ఇటువంటి నిర్ణయమే తీసుకుంటారు. ప్రజలందరూ ఈ విషయంలో ముందుకెళ్తారు. ప్రజలందరూ ఈ విషయంలో ఆగుతారు. సర్వసాధారణముగా, స్వభావ సిద్ధముగా మనుషులు, మానవ జాతి వారి వారి జీవిత విషయాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, నేను కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటా అనడము దాన్ని కన్వెన్షనల్ అంటారు. కన్వెన్షనల్ అంటే ఆ కన్వెన్షన్ అనేటువంటి మాట తెలుగులో అర్థమేమవుతుంది కానీ దాని విషయం ఏమిటంటే, అందరూ సాధారణంగా చేసినట్టు. అప్పుడు మనకేమనిపిస్తుంది? నేనేం తప్పు చేయడం లేదు అనిపిస్తుంది. కరెక్టే. కానీ ఇప్పుడు మనం ప్రభువుని అంగీకరించినటువంటి వారంగా కొంతమందికి ఈ బహుదినములను అక్కడే ఉండాలి. ఈ బహుదినములు అన్నటువంటి మాటలో ఉన్నటువంటి ఇంకొక భయం ఏంటంటే, అయ్యా నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకొని పోతామని చెప్పారు. ఒక్కటే దగ్గర చాలా రోజులు ఉన్నామనుకో, ఎప్పుడు పోతాము అనేటువంటి ప్రశ్న కదా! అందుకనే ఈ క్రైస్తవ ప్రయాణములో కన్వెన్షనల్ మెథడ్స్ వాక్యానికి సరిపోవు. వెంటనే ప్రయాణం చేసే సందర్భాలు, వెంటనే నిర్ణయాలు తీసుకునే సందర్భాలు, చాలా కాలము దేవుని మీద ఆధారపడే సందర్భాలు. అది బహుదినములంటే. ఎందుకయ్యా మీరు ఏం చేయకుండా ఉన్నారు ఇన్ని రోజులు? ఏం కదలరా మీరు? అట్లనే ఉంటారా? అవును. ఆ మేఘము అక్కడనే ఉంది. నిలిచి ఉంది. మనం ఏం చేయాలి? మేఘను వెనక దొబ్బి మనం పోదామా? క్రీస్తుని పక్కకు పెట్టి మనం పోదామా? కాదు గదా! 9:22 సంఖ్యాకాండం. ఈ ఈ వాక్యాలన్నీ మీకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. మీరు తర్వాత నిదానంగా రాసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడైనా రాసుకోవచ్చు. ఆ మేఘము 2 దినములు గాని, ఒక నెల గాని, ఏడాది గాని కడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి.
అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇంతకుముందు చెప్పిందే ఇది ఇంకా స్పెసిఫిక్గా ఒక్క దినం, రెండు దినాలు కానీ, నెల కానీ, సంవత్సరం కానీ నిలిచినడలా అట్ట నిలవాలి. పొమ్మంటే పోవాలి. వాళ్ళకున్న ఇంకొక ఇబ్బంది ఏం తెలుసా? ఈ గుడారాలు వేయడము తీయడం, వేయడము తీయడం. అరణ్యంలో వేయడము తీయడం. ఎప్పుడు ఆ మేఘం వైపు చూసుకుంటున్నారు. ఇంత బాగుంటుంది కదా. ఆ యేసుక్రీస్తునే చూస్తుంటే ఆయన మన ప్రయాణాన్ని నడిపిస్తాడు. అది ఇతరులకు, మనుషులకు అప్పుడప్పుడు, అన్ని విషయంలో కాదు కానీ అప్పుడప్పుడు మన ప్రయాణాలు, మన క్రైస్తవ ప్రయాణాలు కొంచెం విరుద్ధంగా ఉంటాయి. ఏమయ్యా మేమందరం పోతున్నాము, ఇప్పుడు ఈ వాతావరణంలో మనం పోవాలి, మీరెందుకు పోతలేరంటే మేఘము పోవడం. ఆ మేఘాన్ని ఆశుండుగా చేసుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ఇంకా నిలిచి ఉన్నాడు. ఇప్పుడు లాజరు చనిపోయిండు. లాజరు చనిపోయిన సమాచారం విని వెంటనే రావాలి కదా. సాధారణంగా మనం సాధారణంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగలేకపోతే మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాం. ఏదో ఫోన్ చేసో పోవడానికి ప్రయత్నమో చేస్తూ ఉంటాం కదా. కానీ యేసుక్రీస్తు సమాచారం విన్న వెంబడే ఎందుకు దాన్ని రియాక్ట్ కాలేదు? ఒక ఇంగ్లీష్ పాట ఉంది, నాకు గుర్తుకొస్తలేదు. లాజరస్ అని దాని మీద ఒక మంచి పాట ఉంది. ఆ పాటలో ఆ రాసే వ్యక్తి ఏం రాస్తాడంటే, లార్డ్ ఫర్ అస్ ఇట్ ఈస్ 3 days లేట్, బట్ ఫర్ యూ ఇట్ ఈస్ ఆన్ టైం. మాకు అది ఆలస్యము, నీకు అది సరైనటువంటి సమయం. నువ్వు సమయంలోనే వచ్చినావు. 4 రోజులైంది. యేసు ప్రభా నువ్వు లేట్ వచ్చినావా? నో, ఐ హ్యావ్ కమ్ ఆన్ రైట్ టైం. అది మనకు లేటు, ఆయనకు. చూడండి, అందుకని ఒక్కొక్కసారి కన్వెన్షనల్గా ప్రజలు మనల్ని చూచినప్పుడు ప్రజలను అనుసరించి, దాన్నే ఎఫెసీ 2లో ఒక మాట ఉంటుంది, ప్రపంచ ధర్మము మనల్ని గైడ్ చేస్తుంటది. ఎందుకంటే మనం చుట్టూ సమాజంలో జీవిస్తుంటాం కాబట్టి, మనము గమనిస్తుంటాం కాబట్టి వాళ్ళను అనుసరించి మనము నడుస్తూ ఉంటాము. కానీ ఈరోజు నువ్వు 1 నెలైనా, 1 ఏడాది అయినా, 2 రోజులైనా మేఘం నిలిచిందంటే నువ్వు నిలవాలి. మేఘము పైకెత్తబడిందంటే యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేశారు. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. సో ఇప్పటి వరకు ఈ మేఘం మామూలు మేఘం కాదు. మరల గుర్తు చేస్తున్నా, మనము ఆకాశంలో కనిపించే మేఘము కాదు. ఇది యేసు రూపంలో ఒక భాగమై ఉన్నది. యేసుక్రీస్తు రూపంలో మేఘము ఒక భాగమై ఉన్నది. యేసుక్రీస్తు రూపమును మనం అంతా స్టడీ చేసిన తర్వాత ఎవరినన్నా అడిగి, అయ్యా యేసుక్రీస్తు ఇట్లా ఉంటాడు, ఒక బొమ్మ గీయండి అంటే వాని తరం కాదు, కానే కాదు. ఏంటి గొర్రెపిల్ల ఏంటి, అగ్నిజ్వాలలో అంటే కన్నులు గలగలిగినటువంటిది ఏంటి, కొమ్ములేంటివి, ఆ కన్నులేంటివి, ఆ బూర స్వరం ఏంటి, మహాజలముల స్వరములేంటివి, ఈ మేఘం ఏంటయ్యా, ఎన్ని కలుపుకొని ఒక బొమ్మ గీయమలంటే ఎట్లా గీస్తారు? రాదు, రాదు. అది రాకూడదు కూడా. వస్తే విగ్రహారాధన అయిపోతుంది. యేసుక్రీస్తు ఇట్లా ఉంటాడని ఎవరన్నా ఖచ్చితంగా చెప్పిండనుకో, విగ్రహారాధన. ఆయన లక్షణాలను చూపించడానికి అప్పుడప్పుడు మనకు కొన్ని చిత్రాలు మనకు కనపడుతుంటాయి. అవి ఓన్లీ 1 యాంగిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 1 యాంగిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఒక కోణమును చూపించినటువంటి
గొర్రె పిల్లను, లేకపోతే కొమ్ములు, లేకపోతే అగ్నిజ్వాలల వంటి కన్నులో, లేకపోతే సిలువ వేయబడినటువంటి చిత్రము, ఇవన్నీ కలుపుకుంటే ఇంకా మనకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. రైట్. ఇక్కడ నేను జూమ్ ఆపేస్తున్నాను. మనకు 1/2 అవర్ అయింది కాబట్టి తిరిగి మరలా మీరు అదే లింక్ మీద ప్రెస్ చేసి జాయిన్ కండి. మనము తిరిగి కంటిన్యూ చేద్దాం. ఇంకొక 1/2 అవర్ మనం దాన్ని స్టడీ చేద్దాం. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు అనేటువంటి అంశంలో యేసుక్రీస్తు యొక్క రూపమునకు సంబంధించినటువంటి విషయాలను మనము ప్రకటన గ్రంథంలో ఎంచుకొని దాని యొక్క పరిపూర్ణ అర్థం కొరకు ఇతర గ్రంథాలలో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా జోడించి మనము నేర్చుకోవడానికి మనం చేస్తున్నాము. ఈరోజు మనము ఎంచుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రూపంలో ఒకటేంటంటే మేఘము. ప్రకటన 14:14 ఆయన మేఘము మీద ఆసీనుడై అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లో ఉన్నటువంటి ఇతర భాగాలతో మనము పోలుస్తూ వాటిని మనము స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రైట్. సంఖ్యాకాండము 12వ అధ్యాయములో 5వ వచనం. ఐఎమ్ సారీ, 3వ వచనం నుండి చదవడానికి ప్రయత్నం చేద్దాము. రైట్. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. ఈ భాష మీరు గమనించారా? అక్కడ ఒక సమస్య వచ్చింది. మోషే గారి మీద వీరిద్దరు కూడా విరోధంగా మాట్లాడారు. మోషే గారు యొక్క అన్న అహరోను గారు మరియు సహోదరి మిరియం గారు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వారిని పిలిచి, చూడండి, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండిని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియంలకు ఆజ్ఞ ఇచ్చిన. ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి. ఈ మేఘ స్తంభం గురించి మనము చూస్తూ వస్తున్నాము. ఇంతకుముందు కూడా మనం చూసాము. మేఘ స్తంభము, అగ్ని స్తంభము, ఇవి సృష్టిలో ఉన్నటువంటి మేఘాలను దేవుడు అట్లా తయారు చేసి వారిని నడిపించడానికి కాదు.
ఆ మేఘ స్తంభమే ఆయనకు ఒక ప్రయాణ సాధనము. ఆ మేఘ స్తంభమే ఆయనకు ఒక ప్రయాణ సాధనము. ఉదాహరణకు మనము ఊహించుకుందాం. ఒక మేఘం ఇక్కడ కనపడింది అనుకో. ఏం వస్తది మన తలంపుకు? మేఘము చూస్తే మనకి ఏమి తలంపుకు ఏం తెలుస్తది మనకు? ఏం తెలీదు. ఓకే. తెల్లగుంటది. లేకపోతే నల్ల మేఘాలుంటాయి. ఆ మేఘము దిగెను అంటే ఇక్కడ యేసుక్రీస్తు దిగెను. హ్మ్. దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచాను. మేఘం పిలుస్తుంది ఇప్పుడు. చాలా సులువైనటువంటి అర్థం ఏంటంటే, ఆ మేఘము యేసుక్రీస్తు. వారికి అంటే ఆ పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజల యొక్క అరణ్య ప్రయాణంలో వారికి ఒక అద్భుతం అది. మేఘము దిగడము, ఆ ద్వారం యొద్ద నిలిచి ఉండడము. ఆ! ఆహ్, ఆ మేఘమే పిలుస్తుందంట. రండి ఇక్కడ దగ్గర రండి. మన ప్రయాణంలో మనల్ని పిలిచేవారు ఎవరైనా ఉన్నారా? నేను అనుకుంటున్నాను మనకు యేసు ప్రభు దొరుకుట ఎంత శ్రేష్టమంటే, అట్లా కాకుండా మేఘమే దిగితే మనం భయపడిపోతాం. ఎప్పుడంటే అప్పుడు మేఘం దిగి మేఘం మాట్లాడుతుంటే, అందుకని యేసుక్రీస్తు మానవుని రూపమును ధరించుకొని ఆయన మనకు సరళంగా, నేరుగా, సూటిగా మాట్లాడే గొప్ప అవకాశమును, ఒక మనిషి మనతో మాట్లాడినట్టు మాట్లాడేటటువంటి అవకాశమును, అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడే అవకాశమును దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ ఆ మేఘము ఎవరై అంటే యేసుక్రీస్తు. ఆయన సింహాసనముగా చేసుకొని ఆయన దిగి వచ్చేవాడు. ఆయన నిలిచేవాడు. ఆయన ప్రయాణం చేసేవాడు. ఆయన పిలిచేవాడు. పిలిచి మాట్లాడుతున్నాడు చూడండి. ఆ! నేను ఆ! వారిద్దరు రాగా 6వ వచనంలో సంఖ్యాకాండము 12:6. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో నేను మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేద అనెను. దేవుడు మాట్లాడే విధానంలో గూఢ భావములతో ఒక రకంగా, దర్శనములతో ఒక రకంగా, మోషేతో మోషకు స్పెషల్. అందరికి లేదు. మోషకు స్పెషల్. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. చాలా సార్లు ముఖాముఖిగా అంటే ఏంటి సార్? ముఖాముఖిగా అంటే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఆ మేఘములో నుండి దేవుడు మోషేతో మాట్లాడెను. ముఖాముఖిగా మాట్లాడడం. కానీ మన మనసులో ఏముంటదంటే ముఖాముఖిగా అంటే దేవుడు ఇక్కడ కూర్చొని, మోషే ఇక్కడ కూర్చొని, ఈయన కళ్ళు ఆయన, ఆయన కళ్ళు ఈయన చూసుకుంటూ మాట్లాడారా? మేఘముతో మాట్లాడుట దేవుడు నేరుగా ముఖాముఖిగా మాట్లాడుట. అంతే గదా! మనతో యేసుక్రీస్తు మాట్లాడేది. గూఢ భావములతో కాక, దర్శనములతో కాక నేను నేరుగా మీతో ఆ మోషే గారితో నేను నేరుగా ఆయనతో నేను మాట్లాడాను. అంటే ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇప్పుడు ఆ మేఘములో మాట్లాడుట. మేఘము మన ప్రయాణములను
సూచించుట. మేఘము గద్దించుట. ఇక్కడ అదే కదా జరిగింది. ఏం ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? మేఘము గద్దించుట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. 14 సంఖ్యాకాండము. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు వారు ఎరిగి ఉన్నారు. నీ మేఘము వారి మీద నిలుచుచున్నది. అంటే ప్రజల ఎడల దేవుడు ఎవరు అనేదాన్ని మోషే గారు చెప్తున్నాడు. ప్రజలకు దేవుడు ఎవరు? ఎవరు? నువ్వు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారిని నడిపిస్తున్నావనియు వాళ్లకు బాగా తెలుసు. మేఘము వారి మీద నిలుచుచున్నదనియు అంటే దేవుని యొక్క మంచితనము, గొప్పతనము మోషే గారు గుర్తు చేస్తూ, మేఘము మనుషుల మీద నిలుచుట. ఈ మేఘంలోనే 2-3 రకాలు. మేఘ స్తంభమనియు, అగ్ని స్తంభమనియు, మేఘములో అగ్ని రూపమనియు. చూడండి, అంటే యేసుక్రీస్తు మానవుల ఎడల ఆయన యొక్క రూపాలను మనము స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. యేసుక్రీస్తు మేఘము, ప్రకటన 14:14లో చెప్పబడినటువంటి విషయాలను మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇది వింటుండగా మనము ప్రతి వచనంలో నాకు కూడా కావాలి అని అనుకోవడమే పాఠం. అంతే. నా మీద ఆయన ఎప్పుడు నిలిచి ఉంటే బాగుంటుండే. సొలొమోను గారు గుడి కట్టిన తర్వాత ఆయన ప్రార్థనలో, చాలా దీర్ఘ ప్రార్థనలో ఒక మంచి ప్రార్థన, నాకు ఇష్టమైన ప్రార్థన, నేను ఎవరి ఇంటికైనా పోతే ఆ ప్రార్థన నేను కూడా చేస్తా. ఆయన ఏం చేస్తాడంటే, ప్రభువా నీ నేత్రములు రాత్రి పగలు ఈ ఆలయం మీద తెరిచి ఉంచునుగాక. అంటే దేనికి? కాపుదల. ఇప్పుడు ఆయన అట్లా ప్రార్థన చేసింది కదా. క్రొత్త నిబంధనలో ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, ఆ మేఘము కాపుదల ఉండాలి. ఆ మేఘం ఉన్నంత వరకు ఎవరికి ఏం కాదు. మేఘం మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంటది. ఇవన్నీ ఒక అద్భుతం కదా. దానికి 100 రెట్ల అద్భుతం ఏంటంటే, ఆ మేఘమైనటువంటి, మేఘాసునుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు పైన ఇంటి మీద, గుడి మీద కాక హృదయములో చేర్చుకొనిది. హృదయములో చేర్చుకొనిది. ఇక దానికి మించినటువంటి అద్భుతం లేనేలేదు. వారికి మీద నిలిచి ఉన్నది, మనకు లోపల ఉన్నాడు. 1 కొరింథీ 6:19, 1 కొరింథీ 3:16, రోమా 13:14, 1 పేతురు 3:15. హృదయములలో ఆయనను ప్రతిష్ఠించుకొనుడి. రోమా 13:14. క్రీస్తు యేసుని ధరించుకొనుడి కదా. అంత అద్భుతమైనటువంటి విషయము అది. అది మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రభువా వాళ్ళకైతే నువ్వు దిగొచ్చినవు, గుడారం ద్వారం వద్ద నిలిచావు, అని పిలిచావు, అని గద్దించావు. ఆ మేఘం ఉందా వాళ్ళని డైరెక్ట్ చేశావు. మరి నాకు అంటే నేను నీ హృదయంలో ఉండి నేను నడిపిస్తాను.
నీ కాపుదల నేను. రైట్. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41, 42. ఇది చాలా బాగుంటుంది. సంఖ్యాకాండము 16, 41, 42. మోషేకు ఇదే అధ్యాయంలో ఎదురు తిరిగినటువంటి వారిని ఆయన శిక్షించడము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి, వాళ్ళు ఒక తప్పు చేశారు, యెహోవాని చంపారు. ఎంతమందిని? 250 మందిని చంపిన తర్వాత వీళ్ళు అప్పుడైనా పశ్చాత్తపడాలి కదా. మళ్ళీ ఎదురు తిరిగితే ఏమైంది? 42. సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడాను, వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. ఇక్కడ వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, అంటే వీళ్ళు విరోధంగా మాట్లాడుతున్నారు. సడన్గా ఒకటి కనపడింది. ఆ ప్రత్యక్ష గుడారం వైపు చూస్తే మేఘం కమ్మిపోయింది. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడేది. మోషే, యెహోషువ, అహరోను, వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఈ ఇజ్రాయేల్ పెద్దలు వచ్చి, మీ వల్లనే ఆ 250 మంది చనిపోయారు అంటే, సడన్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ గుడారం ద్వారం వద్ద మేఘం దిగారు. మేఘం దిగుతనే ఈ మోషే వీళ్ళు పరిగెత్తిపోయారు. మేఘం దిగుతనే పరిగెత్తిపోయారు. అప్పుడు ఆ మేఘంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, మీరు ఈ సమాజం మధ్య తొలగిపోడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. దేనికి సాగిలపడాలి? ఎక్కడ సాగిలపడాలి? ఎవరి ఎదుట సాగిలపడాలి? మేఘము. ఎంత పెద్ద మేఘము తెలీదు. ద్వారమునొద్ద నిలుచుట. అంతకుముందు ప్రత్యక్ష గుడారములో మందిరము పైన నిలుచుట. అంతకు మునుపు మందసము మీదికి మేఘము దిగి వచ్చుట. చూడండి, మేఘం యొక్క మూమెంట్స్, ఎక్కడెక్కడికి మేఘం వస్తుంది, ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎలాగూ ఆయన స్వరము ప్రజలు అప్పటికే మోషే గారికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. దేవుడు మనతో మాట్లాడే విధానము మేఘము. హెబ్రీ 11:1 పూర్వకాలమున దేవుడు నానా విధములుగా మనతో ప్రవక్తల ద్వారా మాట్లాడాను. ఇప్పుడు కుమారుని ద్వారా. హల్లెలూయా. అప్పుడు మేఘం ద్వారా, అప్పుడు యాజకులు, రాజులు, న్యాయాధిపతులు నానా విధములుగా, అప్పుడు కళలు కూడా, దర్శనాలు. ఇప్పుడు కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మనం ఈ కథ అంతా ఎందుకంటే, మనం యేసు ప్రభు యొక్క మాటను వినడానికి, యేసు ప్రభు యొక్క ఆ ప్రజెన్స్, సన్నిధిని గుర్తించడానికి, మనము నేర్చుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసి, వాళ్ళ దాని కంటే 100 రెట్లు ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి విషయాలను ప్రభు మనకు బయలుపరిచాడు. మనం ఎంతో ధన్యులము. ఆ మేఘంలో ఆయన కోపపడుతున్నాడు. ప్రజల మేఘము స్వరములో దేవుని దాసులను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాత్వికులను, నిజమైన ప్రవక్తలను ప్రజలు విరోధంగా తిరిగితే, ఈ మేఘము
గద్దిస్తుంది. ఈ మేఘము కోపపడుతుంది, హెచ్చరిస్తుంది. యేసయ్య యేసయ్య కూడా గద్దిస్తాడు. యేసయ్య కూడా అదే మేఘము. యేసయ్య అక్కడ ప్రేమించాడు, గద్దించాడు. ఇక్కడ కూడా ప్రేమ, గద్దింపు. యేసుక్రీస్తు రూపమేది. ఇవన్నీ స్టడీ చేస్తున్నప్పుడు మన హృదయాలలో, మన మనస్సులలో యేసుక్రీస్తు యొక్క జ్ఞానము పెరుగుతుంది. మనకు తెలియనప్పుడు ఇంత తెలుసు. చదవంగా వినంగా మనకు ఆయన గూర్చినటువంటి జ్ఞానము ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు మన ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. రైట్. సంఖ్యాకాండం ఇప్పుడు ద్వితీయోపదేశీ కాండంకు వెళ్దాము. 1వ అధ్యాయము. ద్వితీయోపదేశీ కాండము 1వ అధ్యాయము 33. ద్వితీయోపదేశీ కాండము 1వ అధ్యాయము. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. పగలు మేఘములోను, అగ్నిలోను మేఘములోను మీకు ముందుగా నడిచిన దేవుడు నడుస్తున్నాడు. ఎట్లా గుర్తుపట్టాలి దేవుడు నడుస్తున్నాడు అంటే మేఘము నడుస్తుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలోను మీకు ముందుగా నడిచిన. 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ గొర్రెలకు ముందు ఎవరు నడుస్తున్నారు? ఈ గొర్రె పిల్లలకు ముందు ఎవరు నడుస్తున్నారు? మన ప్రధాన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రధాన కాపరి కదా. అంటే సూత్రం, మనకు ముందుగా నడుస్తున్నటువంటి వాడు మన కాపరి, మన మేఘము యేసుక్రీస్తు. మరలా ఈ ద్వితి అంటే రెండవసారి మరలా జరిగినటువంటి సంఘటనలన్నీ మళ్ళా రెండవసారి వాళ్ళకు ఉపదేశం. ఉపదేశం, మిమ్మల్ని కాపాడిన వాడు, మిమ్మల్ని డైరెక్ట్ చేసిన వాడు, మిమ్మల్ని మాట్లాడినటువంటి వాడు, గద్దించినటువంటి వాడు, మీకు ముందుగా నడిచినటువంటి వాడు ఇప్పుడు కూడా మనకు ముందుగా నడుస్తున్నటువంటి యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. అది ఆత్మలో అనుభవం. హల్లెలూయా. నాకెవరు లేరు సార్ ముందుగా. అందుకని మనం ఒక్కొక్కసారి ప్రార్థనలో ఎక్కడైనా పోతుంటే, ప్రభా నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నేను అట్లా ప్రార్థన చేస్తాను. ప్రభా నువ్వు నాకంటే ముందు పోతావు కదా, నువ్వు పోవాలి. ఎట్లా పోతావు? ఆత్మలో పోతాడు యేసుక్రీస్తు. అక్కడ పోయి కఠినపరుస్తాడో, వారిని మెత్తనపరుస్తాడో. ఇప్పుడు ఆయన ముందుగా ఆయన పోయి ఉంటాడు. పోయిన తర్వాత మనం వెనకపోతుంటాం. వెనకపోయి ప్రభా వాళ్ళకి ఏం చెప్పినవో, వాళ్ళకి ఎట్లా తయారు చేసినావో, వాళ్ళ మనసుని ఎట్లా సిద్ధపరిచినావో ఆ మనసుతో వెళ్ళి మనం పోతే అవతల వ్యక్తి ఎస్ అన్న సమాధానం, నో అన్న సమాధానం. హల్లెలూయా. ఇది పాయింట్. మనకందరికి ఆశ ఏంటంటే వాడు ఎస్ అనాలి ప్రభా అని పోతాం కదా. అది కాదు. ఎస్ అన్న సమాధానం ఉంటుంది. నో అన్నాడు అనుకో, ఓహో నో అన్నాడా, సరేలే ఒక 2 రోజులు వెయిట్ చేద్దాం. 2 రోజుల తర్వాత అబ్బా ప్రభా నో చెప్పినందుకు ఎంత లాభమైంది. అప్పుడు మనకు ఎస్సే కోరుకున్నాము, కావాలి వాళ్ళు ఇది ఇవ్వాలి, వాళ్ళు ఇది చేయాలి అని అనుకున్నాము. కానీ వాళ్ళు నో చెప్పారు. కానీ మనం దేవుని ముందుగా పంపించినాం కదా, ఈ మేఘాన్ని ముందుకు పోయింది కదా. ఆయన చేశాడు, నో అని చెప్పాడు. అది నీకు తర్వాత ఎస్ అవుతుంది. హల్లెలూయా. అబ్బా ప్రభువా వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడం ఎంత మేలైంది, వాళ్ళు రాకుండా ఉండడం ఎంత మేలైంది. నా వలన నేను వివాహం చేసుకోవాలనుకున్నాను, ఎంత ప్రార్థన చేసినాను ప్రభా, వాళ్ళు కావాలి, వాళ్ళనే చేసుకోవాలనుకున్నాను, ఎందుకు ప్రభా తప్పించినావు అని
అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ప్రభువా, నాకు ఇచ్చినటువంటి భర్తను బట్టి, భార్యను బట్టి నీకు వందనాలయ్యా. ఈ కాపరే కదా మన ముందు నడిచింది. ఈ కాపరే కదా మనకు ముందుగా నడిచి వాళ్ళని కఠినపరిచింది, మెత్తనపరిచింది కదా. ఇది మేఘం, సింహాసనాసీనుడు. ఆ మేఘాన్ని ఆయన సింహాసనముగా చేసుకున్నటువంటి వాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 4, 11, 12 వచనాలు. రైట్. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడాను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. అయిపోయింది. నో విగ్రహారాధన, నో విగ్రహారాధన. మేఘాలకు ఏ రూపం పెడతాం? ఇక్కడ మళ్ళీ అన్ని మిక్స్ అయినాయి. అక్కడ ఆ కొండ దిగువ నిలిచితిరి మీరు, అయితే చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా. గాఢాంధకారము, మేఘము, అగ్ని కొండ నుంచి ఇట్లా మండుతుంది. దానికి ఎవరు రూపం గీస్తారు? ఈ రూపం గీస్తారు. అందుకనే ఇక స్తంభాలు లేవు. ప్రభా నువ్వు స్తంభమా అంటే స్తంభం పెడదామా? నో, నో విగ్రహం. వాక్యం, బైబిల్లో నువ్వు స్వరమును వింటావు. ప్రభువు తన రూపాన్ని ఇది అని చెప్పకపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2 కారణాలు. మొదటిది, నేను అది మాత్రమే కాదు. నెంబర్ 1, నన్ను మీరు కొలవలేరు అంటే పరిమితం చేయలేరు అన్నట్టు. మూడవది, ఒకవేళ అట్లుంటే మీరు విగ్రహారాధికులు అవుతారు. అంటే మొత్తానికి ఈ మేఘము గాఢాంధకారంతో అగ్నితో కలిపి ఆకాశం మట్టుకు అగ్నిగుండంగా అగ్నితో మండుచుండగా ఆ అగ్ని మధ్య నుండి నీతో మాటలాడాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏసు ఎట్లా ఉంటాడు, ఏసు రూపం ఎట్లుంటే తెలుసుకుందాం, స్టడీ చేద్దాం, బాగా స్టడీ చేద్దాం. మన రూపం ఎట్లుంది, ఆయన కళ్ళు ఎట్లున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, అది దానికంటే ఆ రూపం నుంచి యేసయ్య ఏమి మాటలాడుచున్నాడు, అది పాయింట్. అది పాయింట్, అసలు పాయింట్. అది మాట వింటున్నావా? చాలాసార్లు మనం చేసే తప్పులు ఏంటంటే మనకు భౌతికంగా ఒక రూపం ఉంటే బాగుంటుంది, ఇంకా దాన్ని చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఒక స్తంభాన్ని పెడదాము, అది వాక్యానికి సంబంధించిందే ఉంటుంది. ఒక సిలువ పెడదాము, మంచి పెద్ద సిలువ పెడదాము, పెద్ద సిలువ పెడదాము. అసలు అటువంటి సిలువ ఉండకూడదు. సిలువ పెట్టాలంటే ఎటువంటి సిలువ పెట్టాలి అంటే, ఒక సంఘం వాళ్ళు ముంబైకి పోయిండ్రు. సిలువ కావాలి ఇప్పుడు వాళ్ళకు. ముంబైకి పోయిండ్రు. ముంబైకి పోయి అక్కడ ఆర్డర్ ఇచ్చారు. ఎంత టైం పడుతుందయ్యా? 6 నెలలు. దేంతో తయారు చేయాలయ్యా? ఫలానా మెట్టలు కావాలి, ఇది ఇంత ఉండాలి, అది అంత ఉండాలి. తెచ్చిండ్రా, పెట్టిండ్రా, అబ్బా భలే ఉంది సిల్వ. ఆడికి అయిపోయిందా? అసే అయితే మనకేం కావాలి? మాట కావాలి. మాట.
మీరు ఆయన రూపాన్ని, ఏ రూపమును మీరు చూడలేదు. ఏ మేఘ రూపాన్ని మీరు చూడలేదు. ఆ దాంట్లో ఏ రూపము కాదు, నీ మాటనే. మాకు కావాల్సింది మాట. సరే, ఆ రూపం పెట్టినావు. దాని నుంచి ఏ మాట వస్తుంది? అది మనం గమనించాలి. హల్లెలూయా! దాంట్లో మాటలు ఉన్నాయి. కానీ మనం చూసేటటువంటి దృష్టి భలే కలర్ ఉంది. భలే చాలా విలువైనటువంటి వస్తువులతో చేశారు. గంభీరంగా ఉంది. దాని పక్కన నిలబడి ఫోటో తీసుకుందాము. దాని కొరకు మాత్రమే కాదు. దాంట్లో నుంచి మాట, మాట కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. తనను ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. స్తంభము పెట్టినవు, కొండ పెట్టినవు, మేఘము పెట్టినవు, ధనస్సు పెట్టినవు, ఆ ఇత్తడి సర్పమును పెట్టినవు, నక్షత్రాన్ని పెట్టినవు. దాని నుంచి మనకు కావాల్సింది ఏంటంటే మాట, మాట. ద్వితీయోపదేశి కాండము 4వ అధ్యాయము 5వ అధ్యాయం 22వ వాక్యం. ద్వితీయోపదేశి కాండము 5వ అధ్యాయము 22వ వాక్యము. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారములను మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చెను. ఆయన మరేమియూ చెప్పలేదు. చూడండి, అక్కడ ఆ సీన్ ఏంటంటే పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల, అది అగ్ని మేఘ గాఢాంధకారముల. ఒకవైపు అంధకారం, మేఘం, అగ్ని. ఈ 3 కలిపినటువంటి అది ఒకటి. అక్కడ నుండి దేవుడు మాట్లాడుతుంది. నీ సమాజం అందరితో మంటతో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చెను. ఆయన మరేమీ చెప్పు. రాసి ఎట్లా రాసి ఉంటాడు దేవుడు? ఎట్లా రాసి ఉంటాడు? ఏ పెన్ను పట్టుకుని ఉంటాడు? ఏ పలకల మీద రాసి ఉంటాడు? 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ రాయడం గురించి పౌలు గారు రాస్తూ, అయ్యా నీ హృదయంలో రాసింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాట ఒకటి చదువుదాము, బాగుంటది, చాలా బాగుంటది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా. ఇక్కడ అపోస్తలులు బోధిస్తున్నారు కదా మాటలు, సువార్త. ఈ సువార్తను పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకొని మనుషుల హృదయంలోనికి వ్రాస్తారు. అది ఎంత అద్భుతము! ఆయన ఆ మేఘ గాఢాంధకార అగ్నిలో నుండి ఆయన మాట్లాడి ఆ మాటలనే పలకల మీద రాసి ప్రజలకు అందించాడు మోషే గారి ద్వారా. మనం ఏం చేస్తున్నామంటే 3 పనులు చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం స్టడీలో. మొదటి పని ఏంటంటే యేసుక్రీస్తు రూపము ఏమిటి? రెండో పని, ఈ రూపము పాత నిబంధనలో కూడా ఉందా? యేసు రూపము ఉంది. మూడోది ఏం చేస్తున్నాము? ఈ రూపము కొత్త నిబంధనలో కూడా ఉందా? అవును, ఉంది. నాలుగోది ఏం చేస్తున్నాము? నాకేంటైతే
బాగానే చెప్తున్నావు సార్, అంతే వచనాలు బాగానే ఉన్నాయి, భలే ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఇది ఇంతవరకు నాకు తెలియదు, భలే మంచి, అయితే నాకేంటి అంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నట్టు మనం కూడా ప్రయాణంలో ఉన్నాము. దానికి తిరుగులేదు ఇంకా. 3వ అధ్యాయము 4వ అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారము, 13వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము మనకు స్థిర నివాసం లేదు. మనం అందరం కూడా ప్రయాణంలో ఉన్నాము. మనకు కావాల్సింది మేఘం, మనకు కావాల్సింది యేసుక్రీస్తే. మేఘం లేకపోతే ఒకసారి ఊహించుకుందాం, మేఘం లేదు, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు లేయాలి? నెంబర్ 1. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరు జవాబు ఇవ్వాలి? ఆ మేఘం లేకపోతే రాళ్ళతో కొట్టి చంపుతారు మోషేని. ఆ మేఘము లేకపోతే అరణ్యంలో చిక్కుపడిపోతారు కదా. ఆ యేసుక్రీస్తే మనకు మేఘము అయి ఉన్నాడు. రైట్. ఇక్కడ నేను ఆపేస్తున్నాను. మనము ముందు దినములలో మనము కొనసాగిద్దాము. ప్రభు మనల్ని దీవించును గాక.